నమస్తే, నేను మీ నాగేశ్వరి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా కన్నడ భామల ఆధిపత్యం ఉంటుంది. కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని రూల్ చేసిన ఎంతో మంది హీరోయిన్స్ కర్ణాటక నుంచి వచ్చిన వారే. ఐశ్వర్య రాయ్, శిల్పా శెట్టి, దీపికా పదుకొనే లాంటి బాలీవుడ్ స్టార్ కన్నడ గడ్డ నుంచి గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన వారే. తెలుగులో సక్సెస్ అయిన సౌందర్య, అనుష్క శెట్టి, పూజా హెగ్డే లాంటి టాప్ హీరోయిన్స్ అక్కడి నుంచి వచ్చారు. గ్లామర్ హీరోయిన్స్ గా తనదైన అందం, ఆకర్షణతో అవకాశాలు పెంచుకుంటున్న భామ నభా నటేష్. నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ వచ్చింది. అయితే ఆమె కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ మాత్రమే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నభా నటేష్ చివరిగా మాస్ట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తర్వాత రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో 2 ఏళ్ల పాటు సినిమాలకి దూరమైంది. ఇటీవల హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి కావాల్సిన వినోదాన్ని అందిస్తుంది. ఈ అమ్మడి గ్లామర్ షోకి ఫిదా అయిపోయిన దర్శక నిర్మాతలు మరలా నభా నటేష్ పై దృష్టి పెట్టారు. ఈ బ్యూటీకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రియదర్శికి జోడిగా డార్లింగ్ మూవీలో నటిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. డార్లింగ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇవ్వాలని నభా నటేష్ ఆశపడుతోంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా ఇన్స్టాగ్రామ్ లో మరోసారి హాట్ ఫోటోలని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో నభా నటేష్ బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ తో అద్దం ముందు నిలబడి వయ్యారంగా పోజులిస్తుంది. అద్దంలో నభా అందాల ప్రతిబింబం కుర్రాలకి కునుకు లేకుండా చేసేలా ఉందనే మాట వినిపిస్తోంది. వెండితెరపై ఈ సుందరి అందాలని చూడడానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఏడాదిలోనే రానున్న డార్లింగ్ మూవీ ఆమెకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.